ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. మందిరం అంటే కౌరవ కుమారులకు కానీ దావీదు గారికి కానీ వీళ్ళకి ఎందుకు ఇంత పిచ్చి పట్టింది? వీళ్ళకి మందిరం అంటే ఇది ఇంత పిచ్చి ఎక్కిపోతుంది ఏంటి అసలు? మందిరం అంటే ఏముంది మందిరంలో? ఏముందో ఏదో ఉందండి మందిరంలో, లేకపోతే వీళ్ళు ఆ మందిరం చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఏముందో మనం ఇప్పుడు చూడాలి. ఏముందో మనం చూద్దాం. రైట్. బైబిల్లో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అయితే యాకోబు గారు 14.5 సంవత్సరాలు కొలువు చేశాడు. మామ మందను కాసే విషయం కొలువు చేసి భార్యని తీసుకుని కొలువు తర్వాత ఆస్తిని తీసుకుని సొంత దేశానికి ప్రయాణమే వస్తున్నాడు. బాగా వినాలి, ప్రయాణమే వస్తున్నాడు. అంటే అబ్రహాం గారు మనవాడు. చక్కగా 2 భార్యలను తీసుకుని చక్కగా బిడ్డలను తీసుకుని బయలుదేరి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఒక మార్గంలో స్టే చేయాల్సి వచ్చింది, ఒక ప్రాంతంలో స్టే చేయాల్సి వచ్చింది. ఇక ఆ రోజు రాత్రి అక్కడ పడుకున్నాడు. పడుకున్న వెంటనే మరి మనకి ఏదైనా దిండు ఉంటే ప్రొవైడ్ చేయండి, దిండు ఒకటి ఉంటే చాలండి, రాత్రి ఎట్ట కూడా గడిచిపోద్ది అంటూ ఉంటారు. అలాగే ఆయన కూడా ఒక దిండు కోసం చూశాడు. అక్కడ అటు ఇటు చూస్తే ఆ దగ్గరలో ఒక రాయి కనిపించింది. ఆ రాయి తలగడ కింద పెట్టుకుని పడుకున్నాడు ఆ రాత్రి. రాయి ఎవరైనా దిండు అంటే దాన్ని చూస్తారు తప్ప, మెత్తగా ఉండేదాన్ని చూస్తారు తప్ప గట్టిగా ఉండేదాన్ని చూడరు కదండి. కానీ దావీదు గారు, క్షమించండి, యాకోబు గారు మరి ఆ రాయినే ఒక గట్టిగా ఉండే రాయిని పెట్టుకున్నాడంటే ఎంత నిద్రలో ఉన్నాడు అసలు. అది రాయినా కూడా ఏం కాదు, ముందు పడుకుని నిద్రపోవాలనుకున్నట్టు. మొత్తానికి నిద్రపోయాడండి. నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కళ అన్నాడండి. ఆ రోజు వీళ్ళు మందిరానికి ఎందుకు ఇంత పిచ్చెక్కిపోతున్నారో ఇక్కడ ఉంది సీక్రెట్. ఒక కలగన్నాడు. ఏం కలగన్నాడు ఒకసారి చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం. ఎవరు ఈయన కలగంది? ఎవరు? యాకోబు గారు ఎవరు? అబ్రహాం గారి మనముడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు భార్యను తీసుకుని వస్తున్నాడు. వచ్చేటప్పుడు మార్గంలో రెస్ట్ తీసుకున్నాడు. పాపం నైట్ స్టే చేశాడు. స్టే చేసేటప్పుడు తలగడగా ఒక రాయిని పెట్టుకుని నిద్రపోయినప్పుడు ఒక కలగన్నాడు. ఏం కలగన్నాడు? 28వ అధ్యాయం ఆదికాండము 10-11 వచనాలు. అప్పుడు 28, అందరూ చూడాలి. 28, 10, 11 వచనాలు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతున్నాడు. బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వస్తుంటే ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున ఒక ప్రాంతానికి వచ్చేసరికి పొద్దుపోయిందండి. పొద్దుపోయిన తర్వాత ఈ రాత్రిపూట జర్నీ చేయడం కరెక్ట్గా వదిలే అని చెప్పేసి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాడు. హారాన్లో నిలిచిపోయాడు. హారాను వెళ్ళేటప్పుడు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళేటప్పుడు ఒక రాత్రి ఒక ప్రాంతంలో ప్రొద్దుపోయిన తర్వాత అక్కడ ఆగిపోయాడు, నిలిచిపోయాడు. ఆ చోటంట రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని పండుకున్నాడట. ఏం చేశాడు? ఆ రోజు రాత్రి దగ్గరికి ఒక రాయి తీసుకుని తల కింద పెట్టుకుని పడుకున్నాడంట ఆ ప్రాంతంలో. రైట్, బాగానే ఉంది. తలగడ తీసుకుని పడుకున్నాడు. 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలగనేను. ఏం జరిగింది ఆ రోజు? ఒక కలగన్నాడండి. ఏంటా కలగన్నాడు? అందులో ఒక నిచ్చెన. రాసుకోండి ఈ మాటలన్నీ. ఆ కళలో ఏమేమి కనిపించినాయి? ఒక నిచ్చెన కనపడింది. ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండేను. ఒక నిచ్చెన అంట భూమి మీద నిలబడి ఉందంట. ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండేను. ఊహించుకోండి మీరు దాన్ని. ఒక నిచ్చెన భూమి మీద నిలబడి పెట్టండి. నిలబడి ఉండేను. 2, దాని కొనంట ఎక్కడుంది? డాబా ఉంచుక. దాని కొన ఎక్కడుంది? దాని కొన ఆకాశమునంటెను. దాని కొన ఎక్కడ కంటింది? ఆకాశానికి అంటిందంట. ఎంత పెద్ద నిచ్చెనో ఆకాశానికి అంటెను.
దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచుండిరి. ఏమండి, యాకోబు గారికి వచ్చినటువంటి కళలో మనకి ఏం కనిపిస్తున్నాయి? 3 కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి? నిచ్చెన ఒకటి కనిపిస్తుంది. ఆ నిచ్చెన నిలబడి ఉంది. భూమి మీదేమో కింద ఉంది కాళ్ళు. చివరి కొన ఎక్కడుంది? ఆకాశానికి వేయబడి ఉంది. ఇక ఆకాశం నుంచి దేవదూతలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఇది కలగన్నాడండి. 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఎక్కడ పైగా? ఆకాశానికి పైగా దానికి నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. రైట్. 13వ వచనం ఏం కనిపిస్తుందంటే, భూమి మీద నిచ్చినేస్తే ఆకాశము కొనకు అందింది. ఆ కొన పైన ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు కూర్చుని ఉన్నాడు. నిచ్చెనేమో మీదేమో దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. ఇదండి వచ్చిన కళ. ఇదండి, కొన పైన దేవుడు కూర్చున్నాడు, కొన పైన దేవుడు ఉన్నాడు, ఆకాశం పైన దేవుడు ఉన్నాడు. ఆకాశానికి ఈ కొనలో ఉంచుకున్నాను నిచ్చెన, భూమి మీద నిచ్చెన ఉంది. ఇదండి వచ్చిన కళ. ఈ కళ వచ్చేసింది, బాగానే ఉన్నాడు. కళ అయిపోయింది. పొద్దున్న ఏమంటే నిద్ర లేచాడు. ఏంటి ఇలా వచ్చింది నాకు? ఈ నిచ్చెన ఏంటి? ఇది భూమి మీద ఉండటమేంటి? ఇది ఆకాశానికి అంటకటం ఏంటి? ఆకాశానికి పైన చివరి భాగంలో పైన దేవుడు కూర్చోవటం ఏంటి? ఈ దేవదూతలు దిగటం ఏంటి? ఈ కళ ఏంటి అని ఆలోచిస్తున్నాడు. 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి అంటే మెలకు వచ్చింది, తెలివి వచ్చింది. నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు ఏమన్నా ఒకటి డిక్లేర్ చేశాడు. మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అది నాకు తెలియకపోయాను అనుకుని, ఏంటో నాకు తెలియట్లేదు, మొత్తానికి ఏదో దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడే. నిశ్చయముగా ఏదో ఉంది, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దీంట్లో ఏదో కార్యం జరుగుతుంది అని ఆలోచిస్తుంటే 17వ వచనం. వెంటనే భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఈ స్థలం అంటే ఎంతో భయంకరము. ఏంటి నిచ్చెన ఏంటి, దిగటం ఏంటి, ఎక్కటం ఏంటి, దేవుడు పైన కూర్చోవటం ఏంటి, నిచ్చెన చివరి భాగంలో భూమి మీద ఉంటుంది. ఎంత పెద్ద నిచ్చెన ఎక్కడ చూసామండి మనం కదండి? ఎంత పెద్ద నిచ్చెన ఎక్కడ చూసాము మనం? మరి అలాంటిది కల్లో అంత పెద్ద నిచ్చెన చూస్తే ఎలా అనిపిస్తుంది? భయం వేస్తుంది. యాకోబు గారు కూడా అలాగే భయపడ్డాడు అని అనుకున్నాడు. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము అని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకోనేను. ఒక డిక్లేర్ చేశాడండి స్టేట్మెంట్. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఇది దేవుని మందిరమే. ఏంటి మనకి అర్థం కానినట్టుగా అర్థమైనట్టుగా అనిపిస్తుంది కదా. బాగా గమనించాలి. ఇక్కడ మొత్తానికి ఆయన కలలో కనబడింది ఏంటి? భూమి మీద నిచ్చెన, దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. బాగా వినాలి, ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. అయితే దేవుడు పైన కూర్చున్నాడు, నిచ్చెనకి పైన కూర్చున్నాడు దేవుడు. ఆ నిచ్చెన కనబడిన స్థలం ఏది? ఆ నిచ్చెన కనబడిన స్థలానికి ఏ పేరు పెట్టాడు? ఇప్పుడు యాకోబు గారు దేవుని మందిరం అన్నాడు. చూడండి, దేవుని మందిరం మందిరమే కానీ వేరొకటి కాదన్నాడు. దేవుని నిచ్చెనున్న స్థలం ఎక్కడుంది? దేవుని మందిరం అన్నాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నిచ్చెన ఎక్కడుంది? దేవుడు పైన ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏది ఎక్కాలి? నిచ్చెన ఎక్కాలంటే నిచ్చెన ఎక్కడుంది? భూమి మీద ఉంది. భూమి మీద ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. అందుకే మీకు ఈ పాఠం ఇచ్చింది. మందిరానికి చేరుకున్నావా?
చేరితే నిచ్చెన ఎక్కావా? ఎక్కిన నీవు దిగకుండా పడిపోకుండా పరలోకానికి చేరుకోగలవా? ఈ 3 భాగాలు మీరు బాగా గమనించగలిగితే అసలు మందిరానికే చేరినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ మందిరానికి చేరినా ఏ బాప్తిసాలు తీసుకోకుండా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి దేవుని కోసం బ్రతుకుతానని మాటిచ్చి నిచ్చిన ఎక్కినోడు ఎవడున్నాడు? నిచ్చిన ఎక్కకపోతే నువ్వు ఎక్కడ చేరుకోలేవు. ఈ నిచ్చిన చివరి భాగంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు దగ్గరికి చేరుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు నిచ్చిన ఎక్కాల్సిందే. నిచ్చిన ఎక్కకపోతే నువ్వు పరలోకానికి చేరుకోలేవు. ఆ నిచ్చిన దేవుని మందిరంలో ఉంది, భూమి మీద ఉంది. కానీ ఆ భూమి మీద ఎక్కడుంది? ఏ స్థలంలో ఉంది? మందిరములో ఉంది. యాకోబు గారు డిక్లేర్ చేశాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నిచ్చెన ఎక్కడుంది? మందిరంలోనే ఉంది. ఏంటి ఆ మందిరము? భక్తులు ఆశపడిన మందిరం ఇదే. భక్తులందరూ మందిరం అంటే ఎందుకు పిచ్చెక్కింది? ఎందుకు పిచ్చి పట్టినట్టు ఎందుకు తిరుగుతున్నారు? మందిరంలో నిచ్చెన ఉంది. చాలా మంది మందిరం అంటే విలువ ఎవరికి తెలియట్లేదు. ఇదే రూట్ మ్యాప్. ఇదే నువ్వు డైరెక్ట్గా వెళ్తే నీకు లేదు. ఖచ్చితంగా మందిరం ద్వారానే వెళ్ళాలి. మందిరం అంటే మళ్ళీ రాళ్ళతో కట్టిన దాని గురించి చెప్పకండి. అర్థమైందో లేదో మీకు పాయింట్? బాగా వినాలి మీరు. ఏంటి ఆ మందిరం? భక్తులు ఆశపడిన మందిరం ఇదే. మందిరంలో నిచ్చెన ఉంది కనుక వీళ్ళు నాయనో ఈ నిచ్చెన ఎక్కితేనే మనం పరలోకి వెళ్తాం. ఆ పరలోకి వెళ్ళాలంటే మందిరానికి చేరుకోవాలి. అందుకే దావీదు గారు మందిరానికి వెళ్తానని తహతలాడుతున్నాడు. మందిరంలోనే నేను చిరకాలం ఉంటాను, మందిరంలోనే నేను నా కుటుంబం ఎల్లవేళలా ఉంటాను, మందిరంలోనే దేవుని సజీవము గల దేవుని మాటలు నేను కౌరవ కుమారులు. మందిరానికి వెళ్ళాలన్న ఆశ. మందిరంలో ఏముంది ఇప్పుడు అర్థమవుతుందా? ఏముంది మందిరంలో? నిచ్చెన ఉంది. నిచ్చెన ఎక్కితే ఎక్కడికి పోతాం? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కొంతమంది మందిరానికి చేరని వాళ్ళు ఉంటారు, ఒకవేళ చేరిన నిచ్చెన ఎక్కని వాళ్ళు ఉంటారు, ఒకవేళ ఎక్కినా పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇంక నువ్వు చేరేది ఎప్పుడు? ఎక్కావు? అసలు నిచ్చెన ఎక్కావా నువ్వు? మందిరానికి వచ్చేవా? చేరుకున్నారు అసలు చాలా మంది. నిచ్చెన ఎక్కినటువంటి వాళ్ళు మెట్లు చివరి వరకు వెళ్ళాలి కదండి, పడిపోకుండా వెళ్తూ ఉండాలి. ప్రతి మెట్టు నీకు ఒక ఆత్మీయ జీవితానికి మెట్లే. ఏమాత్రం పడిపోయినా కొంతమంది దిగుతున్నారంట. అయిపోయింది, మా బతుకు వెళ్తలేదు నాయన, మా వల్ల కావట్లేదు అని దిగేస్తున్నారంట. ఎక్కడమే కానీ దిగకూడదు మనం. కానీ ఎక్కుతున్నారు దిగుతున్నారు. నిలబడలేని పరిస్థితి, అస్థిరమైనటువంటి పరిస్థితి. అయితే నువ్వు దేవుడిని చేరుకోలేవా? ఇటైతే పరలోకం చేరేది ఎప్పుడు? ఆ నిచ్చెన ఎక్కితేనే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావండి బాబా. మీకు అట్లా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు రైల్వే, నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళితేనే వెళ్ళిపోతావా? ట్రైన్ ఎక్కాలి. ఎక్కితే చివరి గమ్యానికి చేరుకుంటావేంటి? చివరి వరకు నువ్వు ట్రైన్లో కూర్చోవాలి. మధ్యలో పిచ్చి వేషాలు వేసి నువ్వు ఎక్కడెక్కడ దిగుతానంటే నువ్వు చేరుకోలేవు. ఒక భూమి మీద ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి బయలుదేరాలి? స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి వెళ్తే నువ్వు వెళ్ళలేవు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం ఎక్కాలి? మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కువ ఉండాలి మరి నువ్వు. అప్పుడే నువ్వు చివరి గమ్యానికి చేరుకోగలవు. ఇది ట్రైన్ మార్గాలు. అలాగే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఇంటి దగ్గర నుంచి నువ్వు ఫ్లైట్ ఎక్కాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ముందు నువ్వు డైరెక్ట్ మీ ఇంటి ముందు ఫ్లైట్ ఆపుతావేంటి? మన ఇంటి ముందే వెళ్తానే కదా బాబు, ఒకసారి ఆపునాయన నిచ్చిన కింద వదిలి తాళ్ళు అంటావేంటి? ఎక్కడికి వెళ్ళాలి? ఎయిర్పోర్ట్కి వెళ్ళాలమ్మా. ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కాలి నువ్వు ఫ్లైట్. అప్పుడు నువ్వు చివరి గమ్యానికి చేరుకుంటావు, అన్ని సవ్యంగా ఉంటే. అర్థమైందో లేదు మీకు? అలాగే బస్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్తే సరిపోతా, బస్సు ఎక్కాలి. ఈ 3 ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు పరలోకం వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు
మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్తే సరిపోద్దా? ఏదెక్కాలి? మరి అర్థమైంది బాబు మీకు. ఇప్పుడు బాబు చాలా మంది అసలు మందిరానికే రానటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు కొంతమంది మరో వర్గం మందిరానికి వచ్చిన తర్వాత నిచ్చెనే ఎక్కనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది నిచ్చెన ఎక్కినా కూడా కొంతమంది పడిపోయేటోళ్ళు ఉన్నారు. గమ్యాన్ని చేరవా? మందిరానికి చేరవా? చేరిన నీవు నిచ్చెన ఎక్కవా? ఎక్కిన నీవు పరలోకం చేరుకోగలవా? పరీక్షించుకో. అద్దం లాంటి నీ లోపాలు కనపడుతున్నాయి వాక్యం ముందు కూర్చోబెడితే. ఏ స్టేజ్లో ఆగావు నువ్వు? ఇప్పుడు ఆలోచించు. ఏ స్టేజ్లో ఆగావు? ఎక్కడ ఆగావు? భక్తులందరూ మందిరం అంటే ఎందుకు పిచ్చెక్కిపోతున్నారు అర్థమైంది ఇప్పుడు? అబ్బే, మందిరంలో నిచ్చెన ఉంది. మందిరానికి రావాలి. ఎందుకు రావాలి? మందిరంలో నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన ఎక్కడికి వేయబడి ఉంది? ఆకాశానికి వేయబడి ఉంది. పరలోకం చేరాలంటే ఫస్ట్ మందిరానికి రావాలి. ఫస్ట్ బేసిక్స్ మందిరానికి రావాలి. మందిరానికి రాకుండా పరలోకానికి చేరలేము. పరలోకానికి చేరలేము. స్టేషన్కి వెళ్లకుండా నువ్వు గమ్యానికి చేరలేవు. ఒకవేళ నువ్వు స్టేషన్కి వెళ్ళినా ట్రైన్ ఎక్కకపోతే గమ్యానికి చేరలేవు. ఒకవేళ మందిరానికి వెళ్ళినా నిచ్చెన ఎక్కకపోతే నువ్వు గమ్యానికి చేరలేవు. ఒకవేళ నిచ్చెన ఎక్కినా నువ్వు పడిపోతే మళ్ళీ చేరలేవు. పట్టుకుని ఉండాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. పైకి ఎక్కుతూ ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయే పరిస్థితి వచ్చేసింది చూడండి. ఈరోజు బాప్తిసం తీసుకున్న తొలి నెలల్లో నేను నిచ్చెన ఎక్కేస్తాను అన్నటువంటి ఆలోచనతో ఉంటారు. ఒక మెట్టుకే కోలబడిపోతున్నారే. దేవుడి దగ్గరికి చేరవా? ఈ కొన అంచున, నిచ్చెన అంచున దేవుడు కూర్చున్నాడు. అయ్య రానా పైకి రానా, నేను ఇక్కడే ఉన్నానని చేయి చాచి అడుగుతున్నాడే. నాన్న రా, పైకి రా. నా మార్గం సులువుగా ఉంటది, భారమైనది ఏం కాదు, ఎక్కడం అలవాటు అయితే మీకు చక్కగా ఈజీగానే ఉంటది అన్నాడే. మందిరానికి రాకుండా పరలోకం చేరలేము. మందిరంలో నిచ్చెన ఉంది. ఇంతకీ ఆ నిచ్చెన ఎవరు అనుకున్నా? యేసు ప్రభువు వారు. ఎలా చెప్పగలుగుతున్నాం అంటారా? యోహాను సువార్త దీని. ఇప్పుడు పరలోకంలో దేవుడు ఉన్నాడు. నిచ్చెన చివరి భాగంలో భూమి మీద సంఘం ఉంది. ఈ సంఘానికి పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి ఈ మధ్యలో వారదెవరు? ఇప్పుడు వారదెవరు? యేసు ప్రభుల వారే. దేని రూపంలో ఉన్నాడు? నిచ్చెన రూపంలో ఉన్నాడు. అందుకే మందిరానికి, సంఘంలోనికి చేరావా? నిచ్చెన ఎక్కావా? ఎక్కిన నీవు అంతవరకు జాగ్రత్తగా నిలబడగలవా? అయితే నేను పరలోకం చేరుకోగలుగుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. యేసు ప్రభుల వారు అంటున్నాడు. యేసు నేనే మార్గమును. ఇప్పుడు అర్థమైపోవాలి మీకు. మార్గం ఎక్కడికి? మార్గం భూమి మీద నుండి పరలోకానికి మార్గంగా ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? యేసు ప్రభుల వారు. ఆ మార్గాన్ని ఆదికాండములో ఏమండి, యాకోబు గారికి వచ్చినటువంటి కలలో ఆనాడే నిత్య రూపంలో కనిపించాడు. తలగడ కింద పెట్టుకున్న రా ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు. అర్థమైందండి? బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి? ఎంత మంచి మాటలు. నేనే మార్గం. ఎక్కడికి? పరలోకానికి. నేనే మార్గం అంటే నేనే నిచ్చెన. మార్గం నా దగ్గర నిచ్చెనను పెట్టి చదువుకో. నేనే నిచ్చెన. మందిరానికి వస్తే సరిపోదు, బాప్తిసం తీసుకోవాలి. ప్రభు రక్తంలో కడగబడాలి మన పాపాలు. అప్పుడు నువ్వు నిచ్చెన ఎక్కినట్టు, మొదటి మెట్టు ఎక్కినట్టు. ఇక ఆ రోజు నుంచి నువ్వు చిరకాలము దేవుని మందిరంతో కనెక్ట్ అయ్యి ఉండాలి. చక్కగా దేవుడు ఆలోచనలు ఎదుగుతూ ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా ఇవ్వండి. వరుడైనటువంటి ప్రభుతో కనెక్టింగ్ బాండింగ్ ఉండాలి నీకు నాకు మధ్య. కనుక ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. నిచ్చెన లేకుండా పరలోకము చేరలేము. మరి ఎక్కేవా నిచ్చెన?
ఎక్కారా? నిచ్చెన ఎక్కారా? అయితే నువ్వు దేవుడి దగ్గర చేరలేదు, పరలోకం చేరుకోలేదు. కుటుంబాలలో చాలా మంది నిచ్చెన అసలు నిజంగా అంటే కుటుంబాల్లో చాలా మందికి సంఘానికి చేరని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ సంఘానికి చేరిన నిచ్చెన ఎక్కని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ ఎక్కినా పడిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు మాత్రం ఎదురు చూస్తున్నాడు. నాయన, నా మార్గమైన నా కుమారుడు నీకు మార్గంగా నిచ్చెన రూపంలో ఆదికాండంలోనే చూపించాను. చక్కగా నిచ్చెన ఎక్కండి, చక్కగా నా కుమారుడిని పట్టుకోండి, నా దగ్గరికి వచ్చేసేయండి. నేను ఎంత చక్కటి కళ, ఎంత చక్కటి కళ అండి, ఎంత చక్కటి కళ. మందిరం అని అంటే ఇటుకలతో కట్టిన రాళ్లతో కట్టిన మందిరంలో దేవుడు ఉండడండి. మళ్ళీ చెప్తున్నాను, అలా అని చెప్పి మందిరంలోకి వెళ్ళి అక్కడే ఉండిపోతాడు. అది అసలు మందిరమే కాదు. వినటానికి కొంచెం మాట కష్టంగా మీకు అనిపించినది మందిరమే కాదు. ఎలా చెప్పగలం అని అంటారా? ఎలా చెప్పగలం? అదేంటండి ఇంత మందిరం కట్టుకుని ఇన్ని లక్షల పోసి కట్టుకుంటే అది మందిరం కాదంటారా? నేనన్న మాట కాదు. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము ఏమండి 8వ అధ్యాయము 27వ వచనం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకంలో నివాసం చేయడు. ఏమండి, ఈ లోకంలో దేవుడు నివాసం చేయడండి, చేయడు. ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలము. ఆయన రూపం ఎక్కడ? ఈ ఇటుకలతో కట్టుకున్నటువంటి ఈ మందిరంలో పెడతానంటే ఎట్లా సెట్ అవుతుంది? ఆయన రూపం, ఆయన మహాత్మ, ఆకాశ మహాకాశంలో పట్టజాలనంత ఆత్మ. అలాంటి ఆత్మను తీసుకొచ్చేసి ఏమంటే ఇటుకలతో కట్టిన మందిరంలో పెడితే ఆయన ఉంటాడా? అందుకే ఈ మందిరంలో ఉన్నాడని చెప్పింది. అని నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. ఏంటండి ఎలాగ పట్టునని క్వశ్చన్ వేస్తా. ప్రభా, నేనేదో నా తృప్తి కోసం నేను కట్టుకున్నాను, కానీ ఈ మందిరం నీకెక్కడ పట్టుద్దని. నిజంగా భక్తుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. భక్తుడికి అర్థమైపోయింది దేవుడు ఈ మందిరంలో ఉండడని. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 47-50 వచనంలో కలిసి ఉంటుంది చూడండి. అయితే సొలొమోను ఆయన కొరకు ఒక మందిరం కట్టించాను, అదే యెరూషలేము దేవాలయం కట్టించాను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు, బాగా అండర్లైన్ చేసుకుంటా పదాన్ని, సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు. ఇదేనండి ఆధారం మనకి. సర్వోన్నతుడు హస్తం అంటే చేతులతో కట్టిన మందిరాలు. ఏంటి, ఎంత పెద్ద మందిరాన్ని చేతులతోనే కట్టాలి. ఒక అడుసు కలపాలన్నా, సిమెంట్ కలపాలన్నా, నీళ్లు పోయాలన్నా, ఇటుకలు మొయ్యాలన్నా చేతులతోనే కదండి. చేతులతో కట్టిన ఏ మందిరంలో కూడా దేవుడు నివసింపడు. నీ సాటిఫికేషన్ కోసం, నీ తృప్తి కోసం ఏదో మందిరం కట్టుకుంటున్నావు, కానీ దాంట్లో దేవుడు ఉన్నాడు. అర్థమైంది లేదు మీకు పాయింట్? కనుక బాగా మరి దేవుని మందిరం అంటే ఏది? మరి దేవుని మందిరం అంటే ఏది? అది కూడా అర్థం కావాలి. మరి మనకు ఆ మందిరంలో నివసించడం, మరి దేవుని మందిరం అంటే ఏది? ఎందుకంటే ఆ మందిరానికి చేరుకుంటేనే మనకు నిత్యం దొరుకుద్ది. మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా దేవుని మందిరం అంటే నువ్వు గంట ఏమండి ఇంకేదో సిలువ అయిన చూపించకండి, ఇది లోకంలో వాళ్ళు చూపించేది. బైబిల్ ఏం చెప్పిందంటే దేవుని మందిరము అనగా, బైబిల్ ఎంత చక్కటి డెఫినేషన్ అండి మందిరానికి డెఫినేషన్. దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం అన్నాడు చూడండి. జీవము గల దేవుని సంఘం అని. దేవుని సంఘం అంటే ఏంటో అనుకుని మీరు పొరపాటు పడతారేమోనని జనులు అన్నాడు చూడండి. అంటే జనులే దేవుని సంఘం, జనులే దేవుని మందిరం. ఎందుకంటే జనుల్లో జీవం ఉంది.
కూర్చుంటారు, నిలబడతారు, మాట్లాడతారు, ఏమంటే కదండి, పాడతారు. జనుల్లో జీవం ఉంది. మరి ఇటుకలతో కట్టినటువంటి చేతులతో కట్టిన దాంట్లో జీవం ఉందా? నువ్వు ఎక్కడ కడితే అక్కడే ఉంటది. అంతే కదండి, నువ్వు ఎక్కడ కడితే, నువ్వు ఎక్కడ తగిలితే అక్కడే ఉంటుందా గంట. నువ్వు వెళ్ళి మోగించాలి. కానీ జీవము గల దేవుని సంఘం అంటే జనులే మందిరం, జనులే సంఘం, జనులే ఆలయం. ఈ జనులందరూ కలిసి దేవుని పేరట ఎక్కడైతే కూడుకుంటారో ఆ కూడుకునేటటువంటి స్థలం దేవుని మందిరం కాదు, మళ్ళీ జనులు దేవుని మందిరం. కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమే, కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అర్థమైంది మీకు పాయింట్? దేవుని మందిరం అనగా జీవం గల దేవుని సంఘం, మందిరం అనగా సంఘం. సంఘం అంటే గోళ్ళ కాదోయ్, రాళ్ళు కాదోయ్, మట్టి కాదోయ్, మనుషులు. అర్థమైంది మీకు పాయింట్? సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే మట్టి కాదు, సిమెంట్ కాదు, ఇటుకలు కాదు, ఫ్యాన్లు కాదు, గంటలు కాదు, సిలువ కాదు. సంఘం అంటే దేవుని పిల్లలు. అంటే సంఘములోనే నిచ్చెన వేయబడింది. ఇప్పుడు నిచ్చెన ఎక్కడుంది? ఇప్పుడు సంఘములో ఉంది. ఆ రోజు మందిరంలో ఉంది, ఈ రోజు ఎంత క్లారిటీ. ఆ రోజు మందిరంలో ఉంది కనుకనే దావీదు గారు మందిరానికి వెళ్ళాలని తహతహలు. ఆ రోజు మందిరాన్ని చూడాలన్నటువంటి ఆశ కోరహ కుమారుంది. ఈ రోజు మందిరాలు మారిపోయినాయి. నువ్వే ఒక మందిరం, నువ్వే ఒక సంఘం. నిచ్చెన నీలోనే ఉంది. నీలో ఉన్న నిచ్చెన నువ్వే ఎక్కకపోతే ఎలా? అర్థమైందండి మీకు పాయింట్? అసలు నీలో నిచ్చెన ఉన్న సంగతి చూసావు? అసలు ఎవరికి తెలియట్లేదు ఆ విషయం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూరుకుంటారో అది సంఘం. స్థలం సంఘం కాదు, మళ్ళీ గోడతో కట్టిన సంఘం కాదు, మళ్ళీ మనమే సంఘం. పొలం వెళ్ళినప్పుడు పొలంలో కూర్చున్నారు, అదే సంఘం. ఇంట్లో కూర్చున్నారనుక, ఇంట్లో కూర్చునేది సంఘం. అర్థమైంది లేదు మీకు పాయింట్? కనుక ఆ నిచ్చెన ఎక్కిన వాడే ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు. నిచ్చెన ఎక్కాలంటే యేసు ప్రభుతో సంబంధం పెట్టుకోవాలి. ప్రభువా, ఈ రోజు నుంచి నేను ఇంక ఈ లోకంతో నాకు సిలువ వేయబడిపోయింది, ఇంకా లోకానికి నాకు సంబంధం లేదు. ఈ రోజు నుంచి నేను చక్కగా మీలో కొనసాగుతాను, పాపాలు కడిగి వేసుకుంటాను అని బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుని మొట్టమొదటి మెట్టు ఎక్కాలి. నువ్వు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఎక్కావా? అసలు పరలోకం చేరుకోవటం కష్టపడి, అందుకే ఈ టైటిల్. సంఘానికి చేరుకున్నావా? చేరిన నీవు నిచ్చెన ఎక్కావా? ఎక్కిన నీవు చివరి వరకు నిలబడగలవా? ఎవరెవరు ఎక్కడ ఆగిపోయారో ఒక్కసారి పరీక్షించుకోండి. రాత్రి యాకోబు గారిలో వచ్చినటువంటి కలభావం ఇదే. మందిరానికి చేరకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు మనం పాతాళానికి జారిపోతాం. అంతే, అదే ఆన్సర్. నిచ్చెనెక్కింది, జాగ్రత్త పడిపోకుండా ఉంటే పరలోకానికి చేరుకుంటాం. నీకు సపోర్ట్గా దేవుడు ఉన్నాడు, యేసుప్రభుల వారు ఉన్నారు, తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి చేర్చడానికి. కనుక ప్రియమైన దేవుని వారలారా, మందిరంలోనికి మనం చేరితేనే పరలోకానికి చేరతాము అన్నది యాకోబు గారికి వచ్చినటువంటి కలలో ఉన్న భావం. అంతేగాని ఇటుకలతో కట్టిన మందిరంలోకి వెళ్తే అమ్మ ఈ మందిరంలోకి చేరితే నేను పరలోకి వెళ్ళిపోతాననే పిచ్చి భ్రమలో ఉండకండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చివరిగా 2 మాటలు చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. 41. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు. అప్పుడు
కాబట్టి అతను వాక్యం అంగీకరించినటువంటి వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఏ గోడలతో కట్టిన గుళ్ళోకి రాసిందా? తేలిపోతారు మీరు అనుకుంటున్నారేమో. మా దగ్గర బాప్తిజం తీసుకుంటే మా దగ్గరే ఊరేగాలి, మా దగ్గరే శవాలు అయిపోవాలనుకోవటం పిచ్చి భ్రమ. నిజమైన సత్యవాక్యం ఎక్కడుందో అదే నిజమైన దేవుని సంఘం. ఆ సంఘంలోనే నిత్యునుంది, ఆ సంఘంలోనే యేసుంటాడు. ఏముంది? ఎంత మంచి చదవండి. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేంట్లోకి చేర్చబడ్డారు? కింద చెప్పేశాడు చూడండి. దేంట్లో చేర్చబడ్డారు? వీరు ఎవరు? వీరంటే ఎవరు? ఆ 3,000 మంది వీరు అపోస్తులుల బోధలో చేర్చబడ్డారు. 2 అపోస్తుల సహవాసంలో చేర్చబడ్డారు. 3 అపోస్తులు రొట్టె విరుచుట యందు చేర్చబడ్డారు. 4 అపోస్తులు ప్రార్థన చేయుట యందులో ఎడతెగక ఉండి చేర్చబడ్డారు. ఇక్కడ ఇటుకలతో కట్టి మందిరమే లేదే. అర్థమైందండి? ఎంత బాగుందో. అపోస్తుల సహవాసం ఎక్కడుందో అదే దేవుని మందిరం, అదే దేవుని సంఘం, అదే దేవుని ఆలయం. ఆ ఆలయంలో యేసు ప్రభు ఉన్నాడు నిచ్చెన రూపం. ఆ నిచ్చెన ఎక్కితేనే, అక్కడే నువ్వు బాప్తిసం తీసుకుంటేనే, అక్కడే నువ్వు నమ్మితేనే, అక్కడే నువ్వు ఆ రోజు మొదటి మెట్టు ఎక్కితేనే అప్పుడు చివరి కొనకు ఎవరున్నారు? దేవుడు కూర్చునున్నాడు. అలాంటి అపోస్తుల సంఘం భూమి మీద నీకు దొరికిందా? దొరికితే ఆ సంఘానికి నువ్వు వెళ్ళావా? వెళ్ళిన నీవు ఆ సంఘంలో నిచ్చెన ఎక్కావా? ఎక్కిన నీవు నీ జర్నీలో పడిపోకుండా నిలబడుతున్నావా? పరీక్షించుకో. చేరిన నీవు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరచడంలో ఉండాలి. మీరు అనొచ్చు, అపోస్తుల బోధ అంటే ఏంటండి? మళ్ళీ బోధ అపోస్తులదై ఉండాలి. మచ్చుకు 2 విషయాలు చూసి క్లోజ్ చేసుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక ఏ సహవాసంలో ఉండాలి? బాప్టిస్ట్ సహవాసమా? లూథరన్ సహవాసమా? చెప్పాలి. పెంతెకోస్తు సహవాసమా? రోమన్ సహవాసమా? ఏ సహవాసం చెప్పింది బైబిల్? 3,000 మంది ఏ సహవాసంలో చేర్చబడ్డారు? గొంతెత్తి చెప్పడానికి ప్రాబ్లం ఏముంది? చక్కగా ఉందిగా బైబిల్లో. అపోస్తుల సహవాసం, అపోస్తుల బోధ. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల బోధ ఎట్లా ఉంటుందో చూడండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల బోధ ఎట్లుంటుందో మర్చిపోక రిఫరెన్స్ చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. నిజంగా క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వాడైతే పైనున్న వాటి కోసం ఎదుగుతాడు. ఇది అపోస్తుల బోధ. ఈరోజు అసలు యేసు ప్రభు పేరు చెప్పుకుని బతుకుతుంది ఏమిటి? ఒక పందిలాగా కింద 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 చూసుకొని బతుకుతున్నారు కానీ పై చూపులు ఎక్కడ ఉన్నాయి? ఏమిటి పంది లక్షణం ఏంటండి? పైకి ఎప్పుడు చూడదు. ఎక్కడ చూస్తుంది? అది కిందే చూస్తూ ఉంటుంది. క్రైస్తవుడు ఈరోజు పంది లక్షణాలు వచ్చేసినాయి. కానీ దేవుడు అంటున్నాడు, అపోస్తుల బోధ ఏం చెప్తుందంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకండి. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు నిచ్చెన కొనకి. పైన దేవుడి దగ్గరికి నేను ఈ నిచ్చెన మార్గమైన, మీడియేటర్ అయిన, మధ్యవర్తి అయిన, నిచ్చెన రూపంలో ఉన్న యేసు ప్రభు అనేటటువంటి యొక్క జీవితాన్ని పట్టుకొని, మార్గమైన జీవితాన్ని పట్టుకొని నువ్వు జాగ్రత్తగా పైకి వెళ్ళిపోవాలి, పరలోకం చేరుకోవాలి. యథార్థంగా పుట్టించినటువంటి దేవుని దగ్గరికి నువ్వు యథార్థంగా వెళ్ళిపోవటానికి సంఘంలో ఒక నిచ్చెన పెట్టాడు, కడుక్కొని రమ్మని. ఇది అపోస్తుల బోధ. క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి.
నిజంగా మీ గుండెల మీద చేసుకు పెట్టండి. ఈరోజు సేవను నడిపిస్తున్న వాళ్ళైనా విశ్వాసులైనా భూ సంబంధమైన వాటి కోసం మేము ఈ చర్చి కట్టలేదు అని ఎవరైనా నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పండి. అంత భూ సంబంధమైన వాటి కోసమే కదండి ఈరోజు కట్టేది చర్చిలన్నీ. అపోస్తుల బోధ ఏం చెప్తుంది తెలుసా? భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు. ఎందుకంటే ఈ భూమి ఒక రోజు క్లోజ్ అయిపోతుంది. ఈ భూమి మీద ఈ 6 నెలల మీద ఎంతమంది శవాలు గుట్లైపోయి మట్టేసుకు పడుకోలేదండి మన కళ్ళ ముందే. లక్షల మంది, కోట్ల మంది. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఏలైనగా మీరు మృతి పొందారు. బాప్తీసం తీసుకున్న రోజు నేను పైకే చూస్తాను కానీ కిందకు చూడడానికి మృతి పొందేవాను నీళ్ళలో. మాట ఇచ్చావా లేదా? గొర్రెలా తలదించి మాట ఇచ్చారు మీరు. ఈ రోజు మళ్ళీ ఎటు చూస్తున్నారు? పందిలాగా కిందకు చూస్తున్నాం. ఇది అపోస్తుల బోధ. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైకి చూస్తే దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, 2వ రెక్కలో ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఇది అపోస్తుల బోధ ఎలా ఉందో చూడండి. ఈ బోధ లేదండి ఈరోజు మందిరాల్లో. పక్కన ఫిలిప్పీ పత్రికలో కూడా అపోస్తుల బోధ ఎలా ఉందో చూడండి. 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 వచనం 10-11 వచనాలు నేను చదువుతున్నాను. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. ఏమండి ఇలాంటి గోలు పెట్టుకు బతుకుతున్నారండి ఎవరైనా? ఏమండి ఎందుకమ్మా నువ్వు ఈ నిచ్చెన ఎక్కావు, ఎందుకమ్మా ఈ సంఘంలోనే చేరేవంటే, నేను ఏ విధంగానైనా కూడా నేను ఈ నిచ్చెన చివరి దగ్గరికి వెళ్ళి నా తండ్రి దగ్గరికి చేరుకోవాలండి, అదే నా గోల్ అండి నా ఎవరైనా అంటున్నారండి. అలా అన్నారంటే వాళ్ళ అపోస్తుల బోధలో అన్నట్టే. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడని ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. పౌలు గారి బోధ, అపోస్తలుల బోధ సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటగా చూస్తున్నాడు. ఈరోజు పెంట మీద పడ్డ రూపాయిని కూడా కడుక్కుని దాచుకునేటటువంటి పరిస్థితి ఈరోజు సేవా జీవితంలో. ఇది అపోస్తుల బోధ ఎట్టవుతుంది? ఇది అపోస్తుల బోధ అంటే పైన ఉన్న వాటి కోసం వెతకటం. మృతుల్లో నుంచి పునరుద్ధానం నాకు కూడా కలగాలని, యేసు ప్రభువుల వారికి ఎలాంటి శ్రమలు వచ్చినో అలాంటి శ్రమల్లో కూడా నాకు కూడా సమానుభావము గలవాడని, అంటే ఈక్వల్గా అలాంటి శ్రమలు నాకు కూడా రావాలి. ఎక్కడ వస్తున్నాయండి? ఆదివారం మందిరం ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఆదివారం తలుపులు తీస్తారు. ఈ గ్యాప్ లో ఏం చేస్తున్నారు? తన్ని పెట్టుకుని నిద్రపోతున్నారు అని బైబిల్ చెప్పింది. కుక్కల తిండికి ఆతురపడును, ఏమండి నిద్రాశక్తిలో ఏముంది అని బైబిల్ చెప్పింది. నేను చెప్పిన మాట కాదండి. అపోస్తుల బోధలో నిద్ర లేదు, అపోస్తుల బోధలో విశ్రాంతి లేదు. అపోస్తుల బోధ అర్థమవుతుందా మీకు పాయింట్? సుఖం లేదు అపోస్తుల బోధలో, సుఖమైన బాట లేదు. అపోస్తుల బోధలో ముళ్ళ బాట ఉంది. ఈనాటి బోధలో అన్ని సుఖమైన బాటే. సేవకుడు ఆయనకి ఇచ్చేసి బతికిపోతుంది పిల్ల. ఎవడు చెప్పండి నీకు అసలు బతికిపోతుంది? ఇంకా కింద వచ్చిన ఏముందో చూడండి. పెంటతో సమానంగా ఎంచుకుంటున్నావు. పెంట అనగలరండి సార్? కింద వచ్చిన చూడు 13-14 వచ్చినారు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేస్తున్నాను నేను. ఏంటంటే వెనక ఉన్నది మరచి ముందున్న వాటి కొరచే వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానము పొందవాలి, అంటే పరలోకం పొందవాలని గురి కలిగి గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రైస్తవుడికి ఇలాంటి గురి ఉందా? అపోస్తలుడికి గురి ఉందా? మరి ఎందుకమ్మా నువ్వు మందిరానికి వెళుతున్నావు, ఎందుకమ్మా నువ్వు బాప్తిసం తీసుకున్నావు అంటే, ఏమన్నా నేను పరలోకం వెళ్ళాలండి, అదే నేను మా ఆయన పరలోకం వెళ్ళాలి, నా భర్త పరలోకం వెళ్ళాలి, నా భార్య పరలోకం, నా పిల్లలు పరలోకం వెళ్ళాలి, అందుకేనండి నేను మందిరానికి వెళ్తాను, అందుకేనండి బాప్తిసం తీసుకున్నాను, అందుకే నేను ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను, అందుకే నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నాను అన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి మీరు పరీక్షించుకోవాలి. ఒక్కసారి పరీక్షించుకుందాం. మందిరం అనగానే నువ్వు ముందుకు వస్తున్నావా చెప్పండి?
మందిరం అంటే ఏంటి? మళ్ళీ ఇటుకతో కట్టిన గురించి కాదు మాట్లాడేది. అపోస్తుల బోధే నిజమైనటువంటి మందిరం, నిజమైన సంఘం, అదే ఆలయం. ఏమండి, మందిరం అనగానే ముందుకు వస్తున్నావా లేదా వెనక్కి వెళ్ళిపోతున్నావా? చూసిన వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మందిరం చేరితేనే మహాలోకమైన పరలోకానికి చేరుకుంటాం. చేరితే సరిపోతా, వచ్చిన నువ్వు నిచ్చెన ఎక్కాలి. మళ్ళీ యేసు ప్రభువుకు మాట ఇవ్వాలి. నిచ్చెన ఎక్కితే వెళ్ళిపోతావా ఏంటి? అంతవరకు సహించుకోవాలి, భరించాలి. బయటపడితే నువ్వు వెళ్ళలేవు. బయటపడితే నీకే నష్టం, పడిపోతావు. నిచ్చెన మీద నుంచి పడిపోతావు. నిచ్చెన మీద పడిపోయినాడు, కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి కట్లు కట్టుకుని మళ్ళీ ఏ పనికి పడుకోకుండా పనికి వెళ్ళేవాడు చూస్తూ కూర్చుంటాడు ఇంటికాడ కట్లు కట్టుకుని. ఏది చిన్న బిల్డింగ్ మీద నుంచి కింద పడితేనే. అలాంటిది మరి పరలోకానికి వెళ్ళటం అంత ఈజీ అండి? అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. మందిరం పట్ల అశ్రద్ధ చూపుతున్నావేమో ఈరోజు. సంఘం పట్ల అశ్రద్ధ చూపుతున్నావేమో. శ్రద్ధ కలిగి బ్రతకండి. ఈ రోజు నుంచి అయినా జాగ్రత్త, శ్రద్ధ కలిగి బ్రతకండి. సంఘం పట్ల అశ్రద్ధ చూపుతున్నావేమో, మందిరం పట్ల అశ్రద్ధ చూపుతున్నావేమో. ఒకవేళ నువ్వు ఉంటే, నిచ్చెన ఎక్కకుండా ఒకవేళ నువ్వు ఉంటే నీ బ్రతుకు పాతాళానికే. తొందరగా నిచ్చెన ఎక్కండి, తొందరగా మందిరానికి చేరుకోండి. చేరుకున్న నువ్వు అంతవరకు నిలబడి పాతాళానికి జారిపోయే పరిస్థితి దయచేసి తెచ్చుకోకండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ యొక్క సంవత్సరంలో నిజంగా మళ్ళీ ఈ 2025లో ఆఖరి నెలలో మనం ఉన్నాం. ఒక్కసారి పరీక్షించుకోండి. ఈ సంవత్సరంలో నేను అసలు మందిరానికి చేరుకున్నాను, చేరిన నేను బాప్తిసం తీసుకుని నిచ్చెన ఎక్కిన నేను ఒకవేళ పడిపోయే పరిస్థితి ఒకవేళ వచ్చిందేమో, నిలబడుతున్నానా లేదా అని పరీక్షించుకోకపోతే ఈ నిచ్చెన కొనుక్కున్నటువంటి దేవుని దగ్గరకు నువ్వు చేరుకోలేవు. యథార్థంగా పుట్టించినటువంటి ఆయన మళ్ళీ యథార్థంగానే అక్కడికి రావాలి అంటే మధ్యలో మధ్యవర్తి అయిన రక్షకుడైన యేసు ప్రభు పాదాల దగ్గర పడి, ఆయన రక్తములో కడగబడి, పరిశుద్ధాత్మను పొందుకొని, పాపక్షమాపణ పొందుకొని, నమ్మి బాప్తిసం పొంది, అపోస్తుల బోధలో చేర్చబడి, సహవాసంలో చేర్చబడి, రొట్టె విరచడంలో చేర్చబడి. ఏ రొట్టె? మళ్ళీ అపోస్తుల బోధలోనే రొట్టెని వాళ్ళు మళ్ళీ ఎక్కడంటే అక్కడ రొట్టె కదా అని చెప్పి ఇరుతారంటే కుదరదా? అపోస్తుల సహవాసంలో బోధ ఉండాలి, అపోస్తుల సహవాసంలో రొట్టె ఇవ్వాలి. అపోస్తుల సహవాసంలో అపోస్తులు ఎలా ప్రార్థన చేసి అలాగంటే ప్రార్థన చేయాలి నువ్వు కూడా. అప్పుడు ఆ నిత్యంలో నువ్వు జాగ్రత్తగా కొనసాగుతున్నాడు. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఏ బ్యాచ్లో నువ్వు ఉన్నావు? సంఘానికి చేరావా? చేరితే వెళ్ళనుకుంటుంది, చేరుకోకపోతే తొందరగా చేరండి. 2, చేరిన నీవు నిచ్చెన ఎక్కావా? ఎక్కితే వెళ్ళనుకుంటూ, ఎక్కకపోతే త్వరగా బాప్తిసాలు తీసుకుని నిచ్చెన ఎక్కండి. మార్గం అయితే మాత్రం ఇదేనండి. ఎన్ని మార్గాలు ప్రయత్నం చేసినా వేరే మార్గాలు లేవు. 3వది, చేరిన నీవు నిచ్చెన ఎక్కావా? ఎక్కిన నీవు పరలోకానికి చేరుకోగలవా? నీకు నిజంగా నిన్ను నువ్వు పరీక్షించుకుంటే అర్థం ఎలాగో నీ నిజ స్వరూపాన్ని చూయించిందో, నిజ రూపాన్ని, వాక్యం కూడా నీ రూపాన్ని చూయిస్తుంది, నీ వేషధారులైనటువంటి రూపాన్ని చూయిస్తుంది. నువ్వు చేరుకుంటావో చేరుకోలేవో నీ జీవితం నీకే అర్థమైపోతుంది. అర్థంకో వాక్యం అనే అర్థం ముందు నువ్వు కూర్చున్నావు. ఈరోజు ఏమాత్రం నువ్వు ఒడిదొడుగులు తట్టుకోలేకపోయినా యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలలో అవమానాన్ని భరించాడు. ఎక్కడ చేరుకోవడానికి? పరలోకానికి చేరుకోవడానికి. నిందలు భరించాడు, ఉమ్మి వేతలు భరించాడు, పిడిగుద్దులు భరించాడు. తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మరి మనము యేసు చెయ్యి గట్టిగా పట్టుకోవాలి. ఆ నిచ్చెన వదలదు. కొరడా దెబ్బలు కొట్టినా, రంపాలతో కోసినా, కొరడాలతో కోసినా, రాత్రి పగళ్ళు ఓడ పగిలి నీళ్ళలో ఉన్నా నిచ్చెన వదలలేదండి బాబా అపోస్తలులు. చలితోనూ, దిగంబరత్వంతోనూ, ఆకలితోనూ, దప్పులతోనూ ఉన్నా ఎవరిని వదలలేదు?
నిచ్చెన వదలలేదు. వాళ్ళకి అర్థమైపోయింది ఏమని, నిచ్చెన వదిలితే మనకు పుట్టగతులు లేవు. జారిపోతే పడిపోయేది ఎక్కడికి, కిందనున్న పాతాళానికి. జారిపోయామా వదిలేమా కిందనున్న పాతాళానికి పడిపోతాం. అందుకే దయచేసి నిచ్చెన వదలొద్దు. పట్టుకున్నా నీవు అక్కడే ఉండొద్దు. నెక్స్ట్ మెట్లు ఉన్నాయి, స్టెప్ బై స్టెప్. ఏ స్టెప్ లో ఆగావు నువ్వు? ఒక 10 మెట్లను ఎక్కావా? బాగా ఆలోచించేయండి. సంఘానికి చేరావా? చేరిన నీవు నిచ్చెన ఎక్కావా? అద్దంలో చూపిస్తుంది నీకు, వాక్యం అని అద్దంలో చూపిస్తుంది నీకు. నిచ్చెనెక్కిన నీవు పరలోకానికి చేరుకునే అంత ధైర్యంగా బతుకుతున్నావా? బాగా ఆలోచించేయండి. ఇది ఆత్మీయమైనటువంటి పాఠంలో నంబర్ 1 పాఠం. ఇది అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. ఏముందులే, నిచ్చెన ఎక్కితే ఏంటి, ఎక్కపోతే అనుకుంటే నష్టపోయేది. ఎవరు చూడొచ్చారు అనుకుంటే నష్టపోయేది. మరి భక్తులందరూ పిచ్చెక్కిన మందిరం చుట్టూ తిరిగారు అనుకున్నా. ఎందుకు చూపించారు మీకు ఆ మాటలన్నీ? మందిరంలో జీవం గల దేవుని మాటలు ఉన్నాయి. మందిరానికి అంటే ఆనందం వేస్తుంది వాళ్ళకి, ఆశ పుట్టుకొస్తుంది వాళ్ళకి. మరి ఈరోజు మనకి అపోస్తుల సహవాసమైన దేవుని మందిరంలో వెళ్ళాలన్న ఆశ ఏమన్నా ఉందండి అసలు? అయితే కష్టం అండి. ఎక్కడ ఆగిపోయి మీకు అర్థం కావాలి. ఈ టెస్ట్ లో దేవుడు మీకు రిపోర్ట్ ఇచ్చాడు, నాయన ఈ రిపోర్ట్ ఇలా ఉంది నీకు, దయచేసి మందులు ఆడుకోండి అని బ్లడ్ టెస్ట్ చేస్తేనే రిపోర్ట్ ఇస్తే ఆ రోజు నుంచి మందులు కోర్సు వాడతాను. మందులు వేసుకో, పరిస్థితి బాగోలేదు, ఇంట్లో వాళ్ళు కూడా సహకరిస్తారు. పొద్దున లేపి ఇది తినక ముందు టాబ్లెట్, ఇది తిన్న తర్వాత టాబ్లెట్ అని ఆ పేషెంట్ పలకరించే వాళ్ళు కూడా ఎక్కువైపోతారు. అలాంటిది వాక్యం ముందు కూర్చుంటే అర్థములాగా ఇదిగో బ్లడ్ టెస్ట్ చేసి నీ ఆత్మకు టెస్ట్ చేసింది. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఇంకా నువ్వు సంఘానికి చేరుకోకపోతే తొందరగా చేరుకో. ఎందుకంటే అక్కడ మెడిసిన్స్ ఇస్తున్నారు. ఆత్మను రక్షించే మెడిసిన్ సంఘంలో దొరుకుతాయి. ఆ మెడిసిన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు మెల్లగా నెక్స్ట్ ఇంకేం చేయాలంటే ఇక మెల్లిగా నడవాలి. పేషెంట్ ఒక 2 రోజులుగా మందులు ఆడుతూ మొదలు పెట్టిందో నడుస్తారు కదా, నడుస్తారు. అప్పుడు నువ్వు నడిచిన తర్వాత అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి నాయనా, నేను త్వరగా నేను బతుకుతానని చక్కగా అడగాలి. మొదటి మెట్టు ఎక్కుతావు నిచ్చెనలో. ఆ నిచ్చెన యేసుప్రభుల వారు, ఆ రాయ యేసుప్రభుల వారు. ఇక ఆ రోజు నుంచి ఇక నువ్వు మెల్లగా దేవుని కోసం ఇక సహకారంగా ఉంటావా, ఉండు. సత్కార్యాలకు సహకారంగా ఉంటావా, ఉండు. నువ్వు వెళతావా సరే, లేకపోతే వెళ్ళేవారినైనా పంపించు. అంతే కదండి. ఎవరెళతారు తన పిల్లలను రక్షించుటకు, ఎవరెళతారు తండ్రి బాధను తెలుసుకునే పిల్లలు ఎవరున్నారు? బాగా ఆలోచించేయండి. ఏ స్టేజిలో ఉందో నీ రోగం. దేవుడైతే నిశ్చయం చివరి కూర్చొని రెడీగా ఉన్నాడు. చివరి మెట్టుకొస్తే లాగేస్తాడు పైకి. పేతురుగారు నీళ్ళలో నడుస్తున్నాడు. అప్పటి వరకు బాగానే నడిచాడు. కిందకు చూశాడు, ఇన్ని మెట్లు ఎక్కానా నేను అని నిశ్చింది. అంతే, ఇక మునిగిపోతున్నాడు. ఆ రోజు లైవ్ లో వేస్తున్నాడు కాబట్టి అల్ప విశ్వాసి. నీ గోల్ మర్చిపోయావా? ఈ పరుగు బంధంలో నీ గోల్ మర్చిపోయావా? నేను నీతో ఉన్నాను కదా అని చెయ్యి అట్లా లేపితే అప్పుడు మళ్ళీ చక్కగా నిలబడ్డాడు నీళ్ళలో. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ధైర్యపరిచేది వాక్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు కుంగిపోతే నిన్ను నిలబెట్టేది వాక్యం. అలాంటి వాక్యమైన, నిత్యమైన, మార్గమైన, సత్యమైన, సన్మార్గంలో నడిపించే తండ్రి దగ్గరికి చేరేటటువంటి నిత్యాన్ని వదిలేశారా, సంఘాన్ని మానేశారా, పరలోకం చేరుకోవటం అనేది అగమ్య గోచరమే. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఏ స్టేజ్లో ఉంది మీ రోగం? మీ ముందు పెట్టాను. మెడిసిన్స్ కూడా మీ ముందే పెట్టేశాను. మీకు ఏ రోగం ఉందో ఆ రోగానికి సంబంధించి మెడిసిన్ వాడుకోండి. దయచేసి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కళ్ళు మూసుకోండి. దేవుని చిత్తమైతే మళ్ళీ దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తే మళ్ళీ నూతన సంవత్సరంలో కలుద్దాం.
మరో మెడిసిన్స్తో. ఈ సంవత్సరంలో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది, ఏ రోగంలో ఆగిపోయింది, ఇంకా ఇంకా మందిరానికి రాలేదేమో, ఒకవేళ వచ్చినా నిచ్చిన ఎక్కలేదేమో, మనస్ఫూర్తిగా ఈ రాత్రి హృదయపూర్వకంగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడికి ఒక మంచి నిర్ణయాలతో కూడుకున్నటువంటి ఒక మంచి వాగ్దానం చేద్దాం. ప్రార్థన. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాల వందనాలు చెల్లించుకుంటాను నాయన. మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను నాయన. ఒకనాడు ఆది కాండంలో యాకోబు గారికి వచ్చినటువంటి కలలో మీ ప్రతి రూపము నాయన, రాయి రూపముగా మీరున్నారు. మీ ప్రియకుమారుడు నిచ్చెన రూపంలో మార్గమైనటువంటి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ఉన్నాడు తండ్రి. ఆ రోజు భక్తులందరూ మందిరం చుట్టూ తిరిగారు. ఎందుకంటే ఆ మందిరంలో మీ మాటలు ఉంటాయని, మందిరంలో చిరకాలం నివసించాలని వరమే అడిగారు నాయన. ఈరోజు మందిరాలు మారిపోయినాయి. సజీవమైనటువంటి దేవుని మందిరం అనగా జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అని జనులైనటువంటి మేమే దేవుని మందిరముగా, మీ మందిరముగా కూడుకోవాలని, చేరుకోవాలని, బాప్తిసాల ద్వారా రక్షణలోనికి రావాలని ఆశపడ్డటువంటి మీ కళలు యథార్థంగా పుట్టినటువంటి మేము పెరుగుతూ తంత్రాలు నేర్చుకున్నాము నాయన. తెలిసి నేర్చుకున్నాం, తెలియక నేర్చుకున్నాం. ఇలాగే నశించిపోయి పాతాళానికి తొక్కువేయబడతామని మా మీద దయ తెలిసి, మా మీద జాలి కలిగి, నిర్మలమైనటువంటి మనస్సు కలిగి అందరూ తృణీకరించిన మమ్మల్ని మీ యొక్క బలమైనటువంటి హస్తాలతో పైకి లేవనెత్తి సంఘంలోనికి చేర్చారు తండ్రి. చేరిన తర్వాత కూడా మేము ఇంకా మారటానికి ఒకవేళ ఆలోచిస్తున్నామేమో, నిచ్చెనెక్కటానికి ఇంకా మేము ఆలోచిస్తున్నామేమో. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని అడ్డుపడిన నిచ్చెనైన రూపంలో మీ ప్రియకుమారుడు ఉన్నా పట్టించుకోకుండా తిరుగుతున్నామేమో. అలాంటి వర్గంలో ఒకవేళ ఉంటే బిడ్డలందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మాటిచ్చి నిచ్చెనెక్కి మీతో ప్రమాణం చేసి, వాగ్దానం చేసి, మీతో ఆత్మీయ జీవితంలో కొనసాగుతానని మాటిచ్చినటువంటి బిడ్డలు, దూరం అవుతున్న బిడ్డలు ఒకవేళ ఉంటే వాళ్ళని మళ్ళీ తిరిగి నిచ్చెన దగ్గరికి తీసుకురండి నాయన. మీ సన్నిధి కాంతులు మా అందరి చుట్టూ ఉండేలా కృపద ఇచ్చేయండి. ఈ మాటలు ఎంతమంది అయితే అత్యాశక్తితో విన్నారు, అత్యాభరితులుగా ఆనందింప చేసే పరిస్థితులు ఎవరి హృదయాలైతే ఉన్నాయో, తలంచిన బిడ్డలందరూ దూరంగా ఉండి విన్నటువంటి బిడ్డలందరికీ మంచి మనసును, మంచి ఆలోచనకి ఎక్కువ ప్రసాదింపచేయండి. ఎంత మంచి మాటలు, విలువైనటువంటి మాటలు, పరలోకానికి చేర్చే మాటలు. లోకములో మరో స్థానానికి వెళ్ళటానికి ఎన్నో వాహనాలు ఉన్నాయి తండ్రి, కానీ మీరున్న లోకానికి చేరటానికి ఒక మంచి మార్గాన్ని మాకు రుచి చూయించిన, గుర్తుండేలా వివరించి చెప్పినటువంటి, ఇలాంటి విలువైనటువంటి మాటలకి దోహదపడుతున్నటువంటి ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి. నిర్విరామముగా యొక్క గ్రామంలో ఇలాంటి విలువైనటువంటి మాటలు అందాలి. ఈ కుటుంబంలో మారు మనస్సు ఇంకెక్కువగా కల్పింప చేయాలి. మార్గంలో, సన్మార్గంలో బిడ్డలందరూ ఉండేలాగా నా కృపద ఇచ్చేమని, తనలో వచ్చినటువంటి కుటుంబాలను కూడా నాయన మీరు ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో మీరు జ్ఞాపకం చేసుకోమని, అంతవరకు కూడా గట్టిగా పట్టుకునే కృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని, నిశ్చితమైతే ఆయుష ఆరోగ్యాలు ఉంటే నాయన తిరిగి మరొక పర్యాయం మళ్ళీ మేమందరం కూడుకునేంత వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుండి నడిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. అందరికీ